ఓ ఎంతమంది మొగుడు? మాకంత ఒక మనిషి మొగుడు. నీకు మొగుడు ఉంది? ఓ ఎవరు మొగుడు ఉంది? మొగుడు. ఓ నీకు మొగుడు? ఓ నీకు ఓ డబ్బుల మొగుడు ఉంది. ఓ సమీ డబ్బులకి 7 మంది మొగుడు ఉంది. ఒక స్త్రీకి ఒక మొగుడు అట్టా లేదరికి నా పోటీ తొడపలసిన ఇంకొకటి ఎక్స్ట్రాగా సందులో పుంజులో పోయి ఇచ్చేసారు. ఎట్లా నడిస్తా బాబా? ఎట్లా నడిస్తా? చెప్తాను ఎట్లా నడిస్తా? మొగుడు నేను ఎట్లా నడుస్తానంటవా? ఎవరో చిక్కన పడుతున్నాదంటే వస్తాడు దీని బురకాలు చెక్కలు పోతాడు వెనకాల వస్తాడు నీకు వాడు అంటాడు కదా చెక్కలు దీనికి ఏం పని చేస్తారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క పని పెద్ద మొగుడు ఉప్పు అమ్ముతాడు. ఉప్పు 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 అమ్ముతాడు పెద్ద మొగుడు. ఊరు తిరిగి ఉప్పు అమ్ముకుంటాడు. రెండో మొగుడు పప్పు అమ్ముతాడు. పప్పు. రెండో మొగుడు పప్పు. స్వామి మూడో మొగుడు బొట్లు అమ్ముతాడు. బొట్లు. మూడో మొగుడు పొట్లు. స్వామి 4వ మొగుడు తట్లు అమ్ముతాడయ్యా. తట్లు. 4వ మొగుడు. అవును స్వామి. 5వ మొగుడు ఉంటాడు స్వామి. కరింపాకి వ్యాపారం. 6వ మొగుడు నా దగ్గర కాపలా ఉంటుంది. నువ్వు ఎక్కడికన్నా పోతావని నాతో కూడా ఊరి పేరు తెంకొని వస్తాడు. ఊరిపోయిన కాదు ఊరి మీద అంతా వస్తాడు. నాకు కూడా తెంకొని వస్తాడు. స్వామి 7వ మొగుడు ఉంటాడు. స్వామి బొచ్చు అమ్ముతాడు. స్వామి బొచ్చు బొచ్చు వ్యాపారం. మెడ్రాస్ పోతారు అంతంత గుండాలు తీసుకునేది బండి కట్టుకునేది ఊరి మీద పోతా ఉంటాడు. వాడు చిక్కటికి అంట ఈ ఆడవాళ్ళు దువ్వేసాను పెట్టి పెట్టుంటా బాగా తునింది అనుకో ఇంటికిలో అంత సొమ్మిస్తాను. వీళ్ళంతా తీసుకుంటారు. ఆడికి పోతే కిలో ఎంత తెలిసినా ఎక్కడికో పోతాడు లెక్క. ఇంకా రామయ్య బుచ్చమ్ముతాడు వాడు. స్వామి వ్యాపారం అది మాకు. స్వామి మాకు బాగా కోటీశ్వర్లు మేము. ఎన్ని ఎకరాలు? ఎకరాలు నాకు. మిత్తులా ఎందు నాకు. స్వామి మిత్తులు మేడలు లేవు. దుడ్డు లేదు. నగలు నాణ్యాలు లేవు స్వామి. మేమే మా ఊర్లో కోటీశ్వరు. అదెట్లు కోటేశ్వరాలు? స్వామి నాకు 100 గాడిదలు ఉన్నాయి. 100 గాడిదలు కదనైనా వీళ్ళకు 100 గాడిదలు ఉంది అనుకో. 100 గాడిదలు ఉంది. గాడిద ఉంది. గాడిద పిల్ల ఉంది. ఊరిపోయిన దెంకొని పోతుంది. నేను ఒక్క చెప్పినా స్వామి కొంగలు తినే వాళ్ళు బంగారు పోతాయి. దెంకొని పోయేది అంటే దప్పడాయిలు ఎలుగులు పందుకులు అవి కూడా వీళ్ళు మనమంతా పోతుండ్రియా అంత చెత్త వేసేది. ఆ చెత్త మీద ఎత్తుకొని పోయాడు. చెక్క చూపించేది పెడుతుంది తినేది. వాళ్ళ నీతి కొనుక్కుంటుంటారా కాబట్టి కదా మనిషి కూడా కొంగలు తినే వాళ్ళు బంగారు పోతాయి. స్వామి కడుపు నొప్పి, ముట్టి నొప్పి, మోకాలు నొప్పి, ఏ నొప్పి ఉన్నా స్వామి బిడ్డలకు సాగుండా కూడా సరే. గాడిద పాలు ఉంది. గాడిద పాలు పాలాడ పాలు 350 రూపాయలు. ఇప్పుడు మన పిల్లడు ఉన్నాడు అనుకో. ఆ ఇంటికి నిలబడి ఇట్లా బట్టి పిండింది ఒకే తొడి అట్లా అవుతుంది. అవును చెట్టు అంత పాలు ఉంటుంది. అది 350 రూపాయలు. కడుపు నింపుకున్నది. అయ్యో అయ్యో వైద్యుని